జయం ఆడియో చాలా కాన్ఫిడెంట్గా ఉండేది నాకు. జయం ఆడియో రిలీజ్ రోజు కొంచెం ఓవర్గా మాట్లాడాను కూడా నేను. ఈ పాటలు ప్లే చేయని టేప్ రికార్డర్ ఉండదు మన తెలుగు నాళ్ళలో అని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాను. తర్వాత చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది మనిషికి అని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే ఫ్రాంక్గా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ప్రియతమ తెలిసిన పాట అంత ఎక్కలేదు జనానికి. ఓకే. మిగతా పాటలన్నీ ఎక్కుతున్నాయి, రాను రాను అంటున్నాయి కానీ మిగతా అన్ని పాటలు ఎక్కుతున్నాయి, కానీ ప్రియతమ తెలిసిన పాట అంత ఎక్కలేదు. ఈవెన్ అందమైన మనసులో ఆ పాట కూడా ఎక్కేసింది. సినిమా చూసిన తర్వాత విజువల్ బట్టి కనెక్ట్ అయిపోయారు జనం. ఆ తర్వాత ప్రియతమ తెలిసిన పాట పెద్ద హిట్ అయింది. సో పోస్ట్ రిలీజ్ తర్వాత ప్రియతమ తెలిసిన పాట పెద్ద హిట్ అయింది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుంటే అన్నీ హిట్టే కదా అనిపిస్తుంది. బట్ కొన్ని అంటే ఆయన సిచ్యువేషన్ చెప్తున్నప్పుడే నేను ఇలాగా మిషన్ ఇంపాసిబుల్లో లాగా అతను వచ్చి ఎలా అమ్మాయి దగ్గర అలా ఆగుతాడు, ఇవన్నీ సిచ్యువేషనల్గా ఆయన చెప్పడం, ఆ విజువల్ మాకు పాట చేస్తున్నప్పుడే ఆయన చేయకముందే ఆయన మొత్తం విజువల్ ఏం తీయబోతున్నారో చూపించారు చెప్తూ. దాన్ని బేస్ చేసుకుని నేను కంపోజ్ చేశాను. కంపోజ్ చేశాక మొత్తం అలాగే మీరు చూస్తే ఆ విస్పర్ తోటి ప్రియతమా తెలుసునా అలా అనిపించడం, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి పడుకోనుంది ఆ టైంలో అలా అనాలి, ఇవన్నీ కూడా తేజ క్రియేషన్. ఇవన్నీ ఓకే. ఆ విజువల్ ఆయన కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆయన అనుకున్నట్టు చేయించుకున్నారు మాత్రం. కానీ సాంగ్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఆ ఒక్క సాంగ్ మాత్రం అంత ఎక్కట్లేదు జనంకి. నాకు అర్థం కాలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయిపోయింది. మీకేమో ఆ టైంలో ఒక మంచి పాట కదా, ఇది ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఉంటుంది కదా డౌట్. అంటే మరీ అంత టైం ఉండేది కాదు ఆలోచించడానికి, బట్ ఇది కూడా వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళదబ్బా అని ఫీలింగ్ ఉండేది అంతే.